హిందూ విగ్రహాల్లో కల్లా ఎక్కువ విమర్శలకు గురైనటువంటి విగ్రహం ఏదైనా ఉంది అంటే అది వినాయక విగ్రహం. హిందువులు మతం మారడానికి కారణాల్లో కల్లా మూల కారణం ఈ విగ్రహాలే. మత పిచ్చి ఉన్న హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా బైబిల్ ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం, మతతత్వవాదుల్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మిత్రులారా, ఇటీవల కాలంలో మతోన్మాదులు క్రైస్తవులను ముస్లింలను దూషిస్తూ ఈ దూషణ మా స్వంత స్వలాభం కోసం కాదు, కేవలం ధర్మం కోసమే అని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. సెక్యులర్ హిందువుల దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు ముస్లింలు విగ్రహారాధనకు వ్యతిరేకం, వాళ్ళు విగ్రహాలను దూషిస్తున్నారు కనుక మేము వాళ్ళను దూషిస్తున్నాము అనేటటువంటి పాయింట్ రేజ్ చేసి సెక్యులర్ హిందువుల మైండ్లు పొలైట్ చేస్తున్నారు. ఒక సామాన్య హిందూ నిజమే కదా, క్రైస్తవులు ముస్లింలు విగ్రహారాధన చేయరు కదా, వాళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకం కదా అని నమ్మేస్తున్నారు. ఈ మతోన్మాదులు చెప్పేటటువంటి 99 తప్పుడు మాటలు కూడా ఇవి కూడా నిజమే అని ఒక్క విగ్రహారాధన కోసం అన్నీ నమ్మేస్తున్నారు. మరి క్రైస్తవులు ముస్లింలము విగ్రహారాధనకు వ్యతిరేకం కాదా అంటే 100కు 100% మనం విగ్రహారాధనకు వ్యతిరేకమే. కానీ మనం ఒక్కరమే వ్యతిరేకమా అంటే కాదు, అనేక సంఘాలు కూడా విగ్రహారాధనకు వ్యతిరేకమే. ఉదాహరణకు చూసినట్లయితే ఆర్య సమాజం వారు. అయినప్పటికీ స్క్రీన్ పై మనమే కనిపిస్తున్నాం. మరి దీనికి పరిష్కారం అంటూ ఏది లేదా అంటే తప్పకుండా పరిష్కారం ఉంది. ఆ పరిష్కారమే ఈనాటి ఈ వీడియో. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రతి క్రైస్తవుని మరియు ముస్లిం యొక్క బాధ్యత ఏంటంటే విగ్రహం విజ్ఞానమా లేక అజ్ఞానమా అనేటువంటి విషయాన్ని ప్రతి సెక్యులర్ హిందూ దాకా మనం చేరవేయగలగాలి. ఈ మధ్య కాలంలో కొంతమంది మతోన్మాదులు బైబిల్ని ఆ తర్వాత యేసువారిని చెడబూతులు తిట్టేస్తున్నారు. దీనికి ప్రతి కౌంటర్ గా మన క్రైస్తవ సోదరులు కూడా సోషల్ మీడియాలో వారి గ్రంథాల నుంచి అనేక బూతులు ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి మన నాస్తికులు నవ్వుకుంటున్నారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఈ 3 గ్రంథాల్లో కూడా బూతులు మాట్లాడకూడదు అని చెప్తున్నాయి. కాకపోతే మీరే చూడండి, మంచి మాటలు మాట్లాడాలి, అర్థం లేని చెడు మాటలు మాట్లాడేవారు జ్ఞానం లేనివారు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వుకుడి. నా దాసులతో వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలని చెప్పు. చూశారు కదా, ఈ 3 గ్రంథాలు కూడా ముక్త కంఠంగా ఒకే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న, మరి బైబిల్లో భూత పదాలు ఉన్నాయి కదా? అవును, ఉన్నాయి. అక్కడ జరిగినటువంటి సంఘటనల్ని వివరిస్తుంది బైబిల్, కానీ బూతు మాట్లాడమని అర్థం కాదు. ఇక విగ్రహాల విషయానికి వస్తే క్రైస్తవులము ముస్లింలము విగ్రహాలను ఖండిద్దాం, బరాబర్ ఖండిద్దాం. కానీ సెక్యులర్ హిందువుల మనోభావాలు గాయపడకుండా ఈ వీడియోలో నేను అదే చేయబోతున్నాను. నాపై నమ్మకం ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రతి మనిషిలో ప్రతి వస్తువులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మంచిని చూసి ప్రేమిస్తే దగ్గర అవుతాడు లేదా దగ్గర అవుతుంది. అదే చెడుని చూసి ద్వేషిస్తే దూరం అవుతాడు లేదా దూరం అవుతుంది. ఇదే యూనివర్సల్ ఫార్ములా. ఇది మైండ్ లో పెట్టుకొని ఈ వీడియో చూడండి. నేటికి 30,000 సంవత్సరాలకు పూర్వం ఒక రాతి యుగం గడిచింది. ఆ రాతి యుగంలో ఒక భాష ఉండేది. ఆ భాష పేరు చిత్రలేఖనం. మరి ఈ చిత్రలేఖనానికి ఆల్ఫాబెట్స్ కావాలి కదా, అంటే అవే ఈనాడు ఉన్నటువంటి విగ్రహాలు. ఎలాగైతే ఈనాడు ఒక భాషకి లిపి ABCDలు ఉన్నాయో అలాగే చిత్రలేఖానికి ఆనాడు లిపి ఈ విగ్రహాలు. ఈ విగ్రహాలను చూపించి విద్యా బుద్ధులు నేర్పేవారు, మంచి చెడులు నేర్పేవారు, ఈవెన్ సెక్స్ ఎలా చేయాలో ఈ విగ్రహాల ద్వారా నేర్పేవారు. అందుకని మనకు కొన్ని దేవాలయాల్లో బూతు బొమ్మలు కనిపిస్తాయి. ప్రతి రంగానికి ప్రతి విషయానికి విగ్రహాలు ఉండేవి. వేట ఎలా చేయాలి, నాట్యం ఎలా చేయాలి, యుద్ధం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా ఈ విగ్రహాల ద్వారానే బోధించేవారు. 2026 ఈనాడు కూడా మనం విగ్రహాలు లేని విద్య ఊహించలేం. ఆ విగ్రహాలనే ఈనాడు ఇమేజెస్ అని, ఐకాన్స్ అని, ఎంబ్లెమ్స్ అని, ఈ విధంగా పేరు మారింది, వాటి స్టైల్ మారింది. కానీ వాస్తవానికి ఇవి కూడా చిహ్నాలే. ఇవి లేకుండా మనం ఏ రంగంలో కూడా ముందుకు వెళ్ళలేం. మనం చదివే పుస్తకాలలో ఇమేజెస్ లేకుండా విద్యారంగాన్ని ఊహించగలమా? సింబల్స్ లేకుండా ప్రయాణ రంగాన్ని ఊహించి చూడండి, ఎంత ప్రమాదంతో కూడుకున్నటువంటి ప్రయాణం అవుతుందో. ప్రపంచాన్ని పెనువేసుకుపోయినటువంటి ఈ కంప్యూటర్ రంగాన్ని విగ్రహాలు లేకుండా, అదే ఐకాన్స్ లేకుండా మనం ఊహించగలమా? ఇది సాధ్యమేనా? ప్రపంచంలో ప్రతి గవర్నమెంట్ సంస్థకు ఒక చిహ్నం ఉంటుంది. ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఒక చిహ్నం, ఒక గుర్తు ఉంటుంది. ప్రతి ప్రైవేట్ సంస్థకు ఒక సింబల్ ఉంటుంది. ప్రపంచాన్ని శాసించే షేర్ మార్కెట్ పెరిగితే బుల్ ఐకాన్, పడిపోతే బేర్ ఐకాన్.
2026లో ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఈ విగ్రహాలు లేకుండా, అదే ఐకాన్స్ లేకుండా ఏ రంగము కూడా సాధ్యం కానప్పుడు 30,000 సంవత్సరాలకు పూర్వం రాతి యుగంలో అసలు విద్యారంగాన్ని బోధించడానికి ఈ విగ్రహాలు పెట్టుకోవడం అనేది న్యాయమే కదా. కాలక్రమేణా ఆ విగ్రహాలను దేవుని ప్రతిరూపాలు అని పూజలు మొదలు పెట్టారు మన హిందూ సోదరులు. విగ్రహం విజ్ఞానమా లేక అజ్ఞానమా అంటే, విగ్రహంలో ఉన్నటువంటి మెసేజ్ను గుర్తించి ఫాలో చేస్తే అది విజ్ఞానము, వాటిని పూజిస్తే అది అజ్ఞానము. ఇది నేను చెప్పట్లేదు, వేదాలు చెప్తున్నాయి. నత్యస్య ప్రతిమ అస్తి, ఆ దేవునికి ప్రతిమ లేదు. ప్రతిమ అంటే ఎలాంటి విగ్రహము లేదు, ఎలాంటి ఆకారము లేదు అని అర్థం. ఈ టాపిక్ కి రిలేటెడ్ గా ఒక కవిత్వం చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ చెప్పమంటావా? ఓకే, మరి రాహుల్ గ్రీన్ సిగ్నల్ చేశాడు. అదేదో ఊరు నుంచి మహాశిల్పి వచ్చాడు, మరేదో ఊరు నుంచి పెద్ద బండ తెచ్చాడు. 6 అడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు, మిగిలిన 3 అడుగుల బండ ముక్కను పక్కకు తోసేశాడు. 6 అడుగుల బండేమో విగ్రహమే వెలిసింది, 3 అడుగుల బండ ముక్క చాకిరేవి చేరింది. కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట చేరాయి, కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ పేరాయి. గొంతెమ్మ కోరికల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి, మురికి బట్టల మరకలు నీటిలో ములిగాయి. శతగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతుంది, పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతుంది. గుడి నుంచి మనసులన్నీ కంపుగానే వెళ్ళాయి, రేవు నుంచి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి. గుళ్ళోని దేవుడా, రేవులోని బండ, ఎవరు దేవుడు ఎవరు బండ? ఇప్పుడు హిందువులు పూజించేటటువంటి ఈ విగ్రహాలను చూసి హిందువులు ఏం నేర్చుకోవాలి అంటే, ఉదాహరణకు మన బ్రహ్మ విగ్రహం చూసినట్టయితే, బ్రహ్మ విగ్రహానికి 4 తలలు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒక తల సరిపోదా అంటే, దేవుడు సర్వజ్ఞాని కదా, మరి ఒక తల సరిపోదా అంటే, మన పూర్వీకులు 4 తలలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, దేవుడు అనేవాడు నలువైపులా చూసేవాడు అని అర్థం. ఒక వ్యక్తి ఒకే వైపు చూడగలడు, కానీ దేవుడు సర్వజ్ఞాని, నలువైపులా చూడగలడు అనేటువంటి మెసేజ్ ఆ విగ్రహంలో ఉంది అని మన పూర్వీకులు బ్రహ్మ విగ్రహానికి 4 తలలు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాన్ని చూసి దేవుడు నలువైపులా చూస్తున్నాడు, నన్ను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నాడు అనేటువంటి భావన కల్పించుకొని చెడులు చేయకుండా, పాపాలు చేయకుండా ఉండాలి అని ఆ విగ్రహం ద్వారా మనకు మెసేజ్ దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని చూసి మనం అది నేర్చుకుంటే అది విజ్ఞానం. లేదు అని ఆ విగ్రహాన్ని దేవుడు అని పూజిస్తే అది అజ్ఞానం అవుతుంది. వినాయక విగ్రహాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, వినాయక విగ్రహాన్ని మనం గమనిస్తే వినాయక విగ్రహానికి చెవులు పెద్దగా ఉంటాయి. చెవులు పెద్దగా ఉండడానికి సంకేతం ఏంటి అంటే, ఎవరైనా చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి అనే సంకేతం మనకు వస్తుంది. ఆ తర్వాత ఏకదంతం ఉంటుంది. ఏకదంతానికి సంకేతం ఏంటంటే, ఈ సర్వ సృష్టికి సృష్టికర్త ఒక్కడే అనేటువంటి సంకేతం మనకు ఆ ఏకదంతం ద్వారా లభిస్తుంది. ఆ తర్వాత పొట్ట పెద్దగా ఉంటుంది. ఈ పొట్ట పెద్దగా ఎందుకు ఉంటుంది అంటే, ఇతరుల మాటలు మనం కడుపులో దాచుకోవాలి, చాడీలు చెప్పకూడదు, ఒకరి మాటలు మరొకరి ముందు బహిర్గతం చేయకూడదు అనే సంకేతం మనకు కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని చూసి, ఇలా మెసేజ్ను చూసి మనం పాటిస్తే అది మనకు విజ్ఞానం అవుతుంది. లేదు, దేవుడే ఈ విగ్రహాన్ని పూజిస్తే మనకు అది అజ్ఞానం అవుతుంది. సరస్వతి విగ్రహం హంసతో పాటు బండరాయి మీద, లక్ష్మీదేవి విగ్రహం నీటిలో కౌలపువ్వు మీద. సరస్వతి జ్ఞానానికి, లక్ష్మి సంపదకు ప్రతీకలు. జ్ఞానం రాయి వలె స్థిరంగా ఉంటుంది, వాడిపోదు, ఆవిరైపోదు. కానీ ధనం నీరులా ఆవిరైపోతుంది, పువ్వులా వాడిపోతుంది. అంతేకాక జ్ఞానం హంస వలె మంచి చెడులు వేరు చేస్తుంది అనే విషయాన్ని తెలపడానికే మన పూర్వీకులు సరస్వతి విగ్రహం వద్ద హంసను పెట్టడం జరిగింది. అందుచేతనే జ్ఞానవంతులు పరమహంస అని పిలుస్తారు. కాబట్టి ధనం కంటే జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అనే సమాచారాన్ని తెలియపరచడానికి మన పూర్వీకులు ఆయా విగ్రహాలను ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఈ విగ్రహాలను చూసి అందులో ఉన్నటువంటి మెసేజ్ ను మనం తీసుకుంటే అది విజ్ఞానం, లేదని ఆ విగ్రహాలను పూజిస్తే అది అజ్ఞానం. ఈ విగ్రహాన్ని చూడండి, ఈ విగ్రహాన్ని చూస్తే శరీరమేమో మనిషి ఆకారం, తలేమో సింహం ఆకారం. ఈ విగ్రహాన్ని చూస్తే మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనిషి మృగంలా మారకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. శివుడు భూగోళానికి సాదృశ్యం. భూమి నిరంతరం పరిభ్రమణలు చేస్తుంది కనుక శివుణ్ణి నిరంతర సంచారి అని అంటారు. భూమిలో ఎత్తైనవి హిమాలయాలు. ఆ ఎత్తైన హిమాలయాల నుండి గంగా నది ప్రవహిస్తుంది. ఆ విషయం తెలపడానికే శివుని కొప్పి నుండి నీరు ప్రవహిస్తున్నట్లుగా చిత్రీకరించడం జరిగింది.
భూమి సర్వ కాలుష్యాన్ని తనలో లీలం చేసుకోవడం వల్లే ప్రాణికోట్ల మనగడ సాగించగలుగుతుంది. ఈ విషయాన్నే మన పూర్వీకులు హాలాహాలాన్ని మృంగి శివుడు ప్రాణికోట్లని రక్షించాడని సాదృశ్య రూపంలో తెలియజేశారు. అంతేకాక మరణించిన ప్రతి జీవి ఈ భూమిలో లయం కావాల్సిందే. అందుచేతనే శివుడు లయాకారుడయ్యాడు. శివుడు ఎల్లప్పుడూ తనకు అతీతంగా ఉన్న అవ్యక్తుడైన సర్వేశ్వరుణ్ణే నిరంతర ధ్యానం చేయటం శివుని విగ్రహంలో మనం చూస్తుంటాం. శివుని వలె ఎవరైతే నిరంతరం సృష్టికర్త అయిన సర్వేశ్వరుణ్ణే ధ్యానం చేస్తారో వారిని విషసర్పాలు, చిరుతపురుల వంటి క్రూర మృగాలు సైతం ఏ మాత్రం హాని చేయజాలవు అనే సందేశం తెలపడానికి శివుని విగ్రహంలో పాముని, చిరుతపులి చర్మాన్ని మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. ఈ శివుని విగ్రహాన్ని చూసి ఇందులో మెసేజ్ ను మనం ఆచరిస్తే అది విజ్ఞానము, శివుడే దేవుడు అనుకుని పూజిస్తే అది అజ్ఞానము. ఈ విగ్రహాన్ని చూడండి, ఈ విగ్రహం ఒక డాన్సీ గర్ల్. ఈ విగ్రహాన్ని చూసి మనం నాట్యం నేర్చుకోవచ్చు. అర్ధనారీశ్వరుడు అనే మాటలోనే స్త్రీ పురుషులు సమానం అనే సమాచారం దాగి ఉంది. స్త్రీ పురుషులలో ఎవరు గొప్ప అనే చర్చ ఆది నుండే జరుగుతూ వస్తుంది. అయితే కొందరు ఇద్దరు సమానం అంటే మరికొందరు స్త్రీ కంటే పురుషుడే గొప్పవాడు అని అంటుంటారు. ఈ రెండు వాదనలు భావ్యంగా పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంటాయి. ఇద్దరు సమానం అనేది ఆత్మగౌరవ పరంగా మరియు హక్కుల బాధ్యతల పరంగా. అయితే సాంఘిక జీవనానికి ఒకరు అధికారంగా ఉండడం తప్పనిసరి. సాంఘిక వ్యవస్థకు భార్యాభర్తలే పునాదులు కనుక వారిద్దరిలో ఒకరు మరొకరిపై అధికారాన్ని కలిగి ఉండాలి. శారీరకంగా, మానసికంగా స్త్రీ పురుషుడు కంటే బలహీనురాలు కాదు, కానీ సున్నితం, కోమలమై ఉంటుంది. కనుక స్త్రీ పురుషుణ్ణి అధికారిగా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ అర్ధనారీశ్వరి విగ్రహాన్ని చూసి ఈ మెసేజ్ ను గమనించి మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే అది విజ్ఞానము. లేదు, ఈ అర్ధనారీశ్వరి విగ్రహమే దేవుడు అని పూజిస్తే అది అజ్ఞానము. చివరిగా విగ్రహాలను పూజించడం ఎంత అజ్ఞానం అంటే ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒక వ్యక్తి ఒక హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి. అతను వెళ్తుంటే మూల తిరగగానే హాస్పిటల్ ఉంది అని ఒక సైన్ బోర్డు ఉందనుకోండి. ఆ సైన్ బోర్డు పై మూల తిరగగానే హాస్పిటల్ ఉంటుంది అని ఒక యారో మార్క్ ఉంటుంది. ఈ వ్యక్తి వెళ్ళి ఆ సైన్ బోర్డు కిందనే కూర్చొని నేను గమ్యాన్ని చేరాను అనుకుంటే అది అజ్ఞానం. ఈ సైన్ బోర్డుని చూసి హాస్పిటల్కి చేరగలిగితే, ఆ గమ్యాన్ని చేరగలిగితే అది విజ్ఞానం. అలాంటిదే ఈ విగ్రహాల్లో ఉన్నటువంటి మెసేజ్ ను గమనించి ఆచరిస్తే అది విజ్ఞానము. ఈ విగ్రహమే గమ్యం, ఈ విగ్రహమే దేవుడు అనుకుని పూజిస్తే అది అజ్ఞానం. కనుక విగ్రహం విజ్ఞానమా అజ్ఞానమా అనేటటువంటి ఈ టాపిక్ కు నేను పూర్తి న్యాయం చేశానని భావిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు, ముస్లింలు విగ్రహాలను ఖండించాలా లేక విగ్రహ ఆరాధన ఖండించాలా? అంటే విగ్రహాలను ప్రేమించాలి, విగ్రహ ఆరాధన ఖండించాలి. ఈ సృష్టి మొత్తంలో ఉన్న ప్రతి వస్తువును ఆ దేవుడే తయారు చేశాడు, ఆ ఒక్క దేవుడే తయారు చేశాడు. కనుక ఈ సృష్టి మొత్తాన్ని మనం ప్రేమించగలగాలి, ప్రేమించాలి. విగ్రహాలను కూడా మనం ప్రేమించాలి. ఇంత శ్రమతో చేసినట్టు ఈ విగ్రహాలను దూషించడం ఎందుకు? ప్రేమిద్దాం. వాటిని అవసరం అనుకుంటే మన ఇళ్లలో తెచ్చిపెట్టుకుందాం. వాటి అందాలను మనం ఆస్వాదిద్దాం. ఇంత శ్రమతో చేసినట్టు విగ్రహాలను మనం దూషించడం ఇది సబబా? కాదు కదా. ఎందుకంటే ప్రతిదీ మన దేవుడే సంకల్పం చేసుకుంటేనే ఆ విగ్రహాలు తయారవుతాయి కదా. కానీ విగ్రహారాధికులు చూసేటటువంటి కోణం వేరు, మనం వేరే కోణంగా చూద్దాం, తప్పేముంది? వాటిని మనం అలంకరణ కోసం తెచ్చిపెట్టుకుందాం, తప్పేముంది? ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఒక సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్లో ఒక అవివేకి వాడు ఆ విగ్రహాన్ని బద్దలు కొట్టాడు. కానీ ఆ విగ్రహంలో ఉన్నటువంటి వివేకాన్ని గమనించి ఆస్వాదించిన తప్పేముంది? తప్పు లేదు. కానీ మనకి తెలియక ఆ విగ్రహాన్ని పలగొట్టాడు. కానీ మనం అలాంటి పని చేయకూడదు. ఈ విగ్రహాల్లో ఉన్నటువంటి మెసేజ్ ను లేదా అలంకరణ కోసం మన కోణం వేరే తీరుగా మార్చుకొని వాటిని ప్రేమిద్దాం, వాటితో కలిసి మెలిసి ఉందాం. కానీ విగ్రహాలను మాత్రం ఎప్పుడూ ఖండిద్దాం. ఫైనల్లీ బైబిల్లో అభ్యంతరకరమైనటువంటి వాక్యాలు ఉన్నాయని ఈ మతోన్మాదులు పదే పదే ప్రచారం చేస్తున్నారు. నా దృష్టికి 30 అభ్యంతరకరమైనటువంటి వాక్యాలుగా కనిపించాయి. అవి అలా ఎందుకున్నాయి అనే విషయాన్ని నేను క్లియర్ గా ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో మీ దగ్గరికి చేరాలంటే మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేయండి. లైకులు చేయడం మర్చిపోవద్దు, కామెంట్లు చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.